నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మనకి ఏదైనా ఒక పని చేయాలంటే మోటివేషన్ కావాలి. మోటివేషన్‌కి రకరకాల మెథడ్స్ ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద కథలు చెప్తారు. కొంతమంది ఒక చిన్న మాటతో ఒక వ్యక్తిని కదిలించి తను అనుకున్న పని చేసే విధంగా చేస్తారు. చిన్న పనైనా, పెద్ద పనైనా మోటివేషన్ అనేది జీవితంలో ప్రతి వ్యక్తికి అవసరం. మోటివేషన్ చాలా పవర్ఫుల్ వెపన్. మోటివేషన్ పర్వతాన్ని కూడా కదిలిస్తుందనేది నానుడి. మోటివేషన్ ఎంత గొప్పదంటే ఒక సామాన్యుడిని అసామాన్యుడి చేసే ఆయుధం. ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే ఒక రోలర్ లాంటిది. అటువంటి మోటివేషన్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకరోజు 10 ఇయర్స్ గర్ల్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్‌ని ఒకటి అడిగింది. డాడీ, మమ్మీ, నేను ఒకటి అడుగుతాను. నా కోరిక మీరు తీరుస్తారా అని. ఏంటమ్మా చెప్పు అని తల్లిదండ్రులిద్దరూ కూడా అడుగుతారు. రేపు ఉదయం నా తలపైనున్న ఎయిర్‌ని గుండు గీయించేయండి అని అడుగుతుంది. అదేంటమ్మా, ఆడపిల్లకి ఎయిరే కదా అందం అని తల్లిదండ్రులు అంటే, లేదు లేదు, మీరు నాకు మాట ఇచ్చారు, మీ మాట నిలబెట్టుకోండి అని తల్లిదండ్రులతో చెప్తుంది. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజు ఉదయం ఆమె తల ఆ ఎయిరు తీయించేస్తారు. స్కూల్‌కి తీసుకువెళ్తాడు. తండ్రి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు ఆ స్కూలు వరండా నుంచి ఒక లేడీ వచ్చి, నమస్కారం అండి, ఇంత గొప్ప ఉన్నత మనస్తత్వం కలిగిన, ఇంత ఉన్నత విలువలు కలిగిన, ఇంత విశాల మనసు కలిగిన కూతుర్ని కన్నందుకు నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నానండి అంటుంది. అతనికి ఏం అర్థం కాదు. ఏంటమ్మా, అంత గొప్ప పని ఏం చేసింది? రాత్రి మమ్మల్ని ఈ విధంగా అడిగి ఉదయం తన ఎయిర్ తీసేదాకా ఊరుకోలేదు, అందుకు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా అని ఆశ్చర్యంతో, లేదండి, నిన్న సాయంత్రం మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. మా అబ్బాయి స్కూల్‌కి రావట్లేదు. స్కూల్‌కి వస్తే అందరూ నవ్వుతున్నారని సిగ్గుపడి రావట్లేదని తెలుసుకొని మా ఇంటికొచ్చి నువ్వు రేపటి నుంచి స్కూల్‌కి రావాలి అని చెప్పింది. మా అబ్బాయి స్కూల్‌కి ఎందుకు రాలేదంటే తనకి క్యాన్సర్ అండి. దానివల్ల కీమో ఇవ్వడం వల్ల హెయిర్ ఊడిపోయింది. హెయిర్ లేని హెడ్‌తో స్కూల్‌కొస్తే అందరూ నవ్వుతారని సిగ్గుపడి, మొహమాటపడి స్కూల్‌కి రాకుండా ఏడుస్తుంటే మీ అమ్మాయి వచ్చి, ఎయిర్ లేకపోవడం వల్లే కదా నువ్వు స్కూల్‌కి రావట్లేదు, అందరూ నవ్వుతారని రేపు నేను కూడా ఎయిర్ లేకుండా గుండుతో స్కూల్‌కొస్తాను అని చెప్పి తనిచ్చిన మాట ప్రకారం తన ఎయిర్ తీయించుకొని మా అబ్బాయికి మోటివేషన్ చేసి స్కూల్‌కి రప్పించిందండి. ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావడం ఇంతకంటే పెద్ద కార్యం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? మీ అమ్మాయి మా అబ్బాయి జీవితంలో మోటివేషన్ కలిగించింది. అందుకే నేను కృతజ్ఞత చెప్తున్నానండి అని ఆ తల్లి వినయంతో ఆ అమ్మాయి తండ్రికి చెప్పడం జరిగింది. మనలో కూడా ఏదైనా ఒక వ్యక్తిని మోటివేట్ చేయాలంటే ముందుగా మనం అది ఆచరించాలి. అప్పుడు ఇతరులకు మనం చెప్తే వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. అనుకున్న ఫలితం సాధిస్తారు. I don't even know if you can.